ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఒక న్యూస్ కాదు, ఒక ట్రెండ్ కాదు, ఒక గేమ్ రివ్యూ కూడా కాదు. ఇది ఒక కుటుంబం మొత్తం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోయిన కథ. ఒకే రోజు, ఒకే టైంలో, ఒకే ఇంట్లో 3 ప్రాణాలు పోయాయి. ఎందుకు అని అడిగితే సోషల్ మీడియా, సెల్ఫోన్ మరియు చాలా ప్రమాదకరమైన మానసిక ఆట. దేశం మొత్తం ఇవాళ ఇదే అడుగుతోంది. ఇది నిజంగానే ఏదైనా ఆన్లైన్ గేమ్ వల్ల జరిగిందా, లేదా మనకి కనిపించని ఇంకేదైనా లోతైన సమస్య కారణమా? ఇవాళ మనం అదే మాట్లాడుకుందాం. గాసిప్స్ కాదు, హడావిడి కాదు, మనకి తెలిసిన నిజాల వరకే మాట్లాడుకుందాం. ఇలాంటి గేమ్స్ ఎలా మొదలవుతాయి? ఇది ఒక్కరోజులో జరిగిపోయేది కాదు. సాధారణంగా ఒక మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా ఏదైనా ర్యాండమ్ ప్లాట్ఫామ్. మాటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. నీ పేరేంటి? నీలో ఏదో ప్రత్యేకత ఉంది. నువ్వు నేను చెప్పింది వింటావని నాకు తెలుసు. ఇది ఆర్డర్లా ఉండదు, ప్రశ్నలా ఉంటుంది, కానీ కంట్రోల్ మాత్రం ఉంటుంది. ఆ పిల్లాడు సరే అన్న క్షణం నుంచే ఆ ఆట మొదలైపోతుంది. 50 రోజులు, 50 పనులు. మొదటి రోజు చాలా ఈజీ, రెండో రోజు కూడా పెద్దగా ఏమీ ఉండదు. మూడో రోజు, నాలుగో రోజు నెమ్మదిగా పనులు మారుతాయి. ఒంటరిగా ఉండమంటారు, స్కూల్ మానేయమంటారు, ఇంట్లో వాళ్లతో మాట్లాడద్దంటారు. ఇది ఒక్కసారిగా జరగదు, నెమ్మదిగా పనిచేసే విషంలాంటిది. చివరి దశకి వచ్చేసరికి పిల్లాడి మైండ్ పూర్తిగా వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. బ్లూ వేల్ అనే పేరు ఎందుకు? వేల్ అనే పెద్ద చేప చనిపోవాల్సి వచ్చినప్పుడు గుంపు నుంచి వేరైపోతుంది, ఒంటరిగా వెళ్ళి చనిపోతుంది. అదే ఆలోచనని తీసుకుని ఈ పేరు పెట్టారు. ఇది యాదృచ్ఛికం కాదు, పూర్తిగా ప్లాన్ చేసిన మానసిక ఆట. ఈ కేస్లో అసలు క్లారిటీ ఏంటి? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక యాప్ అని ఇప్పటివరకు ఎవ్వరూ ప్రూవ్ చేయలేదు. ఇది ఒకే ప్లాట్ఫామ్లో జరిగిందని కూడా క్లారిటీ లేదు. వాట్సాప్నా, ఇన్స్టాగ్రామ్నా, లేదా ఇంకేదైనా? ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది. అందుకే కథలు కాదు, అంచనాలు కాదు, మనకి తెలిసినదాకానే మాట్లాడాలి. పిల్లలు ఎందుకు ఇలా ట్రాప్లో పడతారు? ఎందుకంటే వాళ్ల వయసుకి వాళ్లకి వాళ్ల ఫీలింగ్స్ చెప్పడం రాదు. నాకు ఒంటరిగా అనిపిస్తోంది అని చెప్పలేరు. నన్నెవరో కంట్రోల్ చేస్తున్నారు అని అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా చాలా బుద్ధిగా మాట వినే పిల్లలే ఎక్కువ రిస్క్లో ఉంటారు. నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే బాగున్నాడు అని అనుకోవడం పెద్ద తప్పు. లోపల ఏదో దాచుకొని ఉండొచ్చు, కోపం పేరుకుపోయి ఉండొచ్చు. సెల్ఫోన్ ఉన్నంతకాలం ఇంకో ప్రపంచం ఉంటుంది. పిల్లాడు ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటాం, కాని అతడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనకి తెలియదు. ఏ వీడియోలు చూస్తున్నాడో తెలియదు, ఏ మాటలు అతని మైండ్లోకి వెళుతున్నాయో తెలియదు. ఇది నిజం, భయపెట్టే నిజం. పేరెంట్స్గా మనం ఏం చేయాలి? ఒక్కసారిగా ఫోన్ లాగేయకండి. పూర్తిగా బ్యాన్ చేయడం సొల్యూషన్ కాదు. నెమ్మదిగా తగ్గించాలి. మిగిలిన టైంని ఖాళీగా వదలకూడదు. డ్రాయింగ్, ఆర్ట్స్, ఆటలు, బయట ఆడే పనులు ఇవ్వాలి. ముఖ్యంగా ఇవాళ నీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? ఈ ప్రశ్నలు కూడా అడగాలి. టెక్నాలజీని ఆపలేం, అర్థం చేయించాలి. ఏఐ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, కానీ ఏది సేఫ్, ఏది డేంజర్ అనేది పిల్లలకి నేర్పాలి. భయపెట్టి కాదు, నమ్మకం పెంచి. చివరగా ఒక వేకప్ కాల్. ఇవాళ జరిగిన ఈ దురదృష్టం ఒక్క రాత్రిలో జరగలేదు. ఏళ్లుగా ఉన్న గ్యాప్ ఒక్క రాత్రిలో బయటకి వచ్చింది. ఇది ఎవరినీ నిందించడానికి కాదు, మనందరం మేల్కోవడానికి. మన ఇంట్లో ఇలాంటి చీకటి రాకూడదు అంటే ఇవాళ నుంచే జాగ్రత్త పడాలి.